దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులరా, మానవ జీవితం పెరిగిన పిల్లల్లాంటిది. ఇతర ప్రాణులు చిన్నపిల్లల్లాంటివి. మన ఇళ్ళల్లో చిన్నపిల్లలు ఇది చెయ్యి అంటే చేస్తారు, ఇది చేయొద్దు అంటే మానుతారు, చేయకూడదు అంటే మానుతారు. ఇలా ఉండు అంటే ఉంటారు, అలా ఉండంటే ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు వింటారు. కానీ కొంచెం వయసు వచ్చినటువంటి పిల్లలు ఉంటారే, వాళ్ళు ఇలా చేయి అంటే నేను చేయను, అలా చెయ్యొద్దురా అంటే నేను చేస్తా. నేచర్, పిల్లల యొక్క స్వభావం అట్లా ఉంటుంది. కొంచెం వయస్సు పెరిగిన తర్వాత వాళ్ళు చెప్పినట్టు నేను ఎందుకు వినాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, లేదు వాళ్ళు ఏం చెబితే దానికి వ్యతిరేకంగా నేను చేస్తా అనే మనస్తత్వం ఉంటుంది సహజంగా పిల్లల్లో. అంచేత అలాంటి పిల్లలతో ఎట్లా ప్రవర్తించాలి అంటే పుత్రం మిత్రవద్ ఆచరేత్ అని మనకి నీతి శాస్త్రంలో ఓ నియమం చెప్పేశారనమాట. ఏదో ఒక వయసు వచ్చేదాకా పిల్లల్ని రాజుగా చూడాలయా, ఏదో రాజవత్ పంచవర్షాణి దశవర్షాణి దాసవత్ అంటే 5 ఏళ్ల వయసు వచ్చేంతవరకు వాడిని చక్కగా పువ్వుల్లో పెట్టి చూసుకోవాలి. వాడికి ఏది కావాలంటే అది ఇవ్వాలి, ఎలా కావాలంటే అలా చేయాలి, ఏ కష్టం రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ తర్వాత వచ్చే 10 ఏళ్ల వయసు వరకు మాత్రం వాడిని ఒక నియంత్రణకి, ఒక క్రమశిక్షణకి, ఒక కట్టుబాటుకి వాడు అలవడి ఉండేట్టుగా తయారు చేయాలి. కనుక వాడిని ఒక దాసుణ్ణి చూస్తే, దాసుంటే ఇప్పుడు ఈ రోజుల్లో దాసుని కూడా అలా చూడడానికి వెళ్ళేదనుకోండి, కానీ ఇదివరకు రోజుల్లో అయితే వాడిని ఏది అవసరమైతే దాన్ని నిర్బంధించి చేయించే అలవాటు ఉంటుండేది. అట్లా శాసించి ఒక పోలీస్ తన దగ్గర ఉండేటటువంటి ఒక వ్యక్తిని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా వీల్లేదు, అలా వీల్లేదు అని ఎట్లయితే శాసిస్తాడో అట్లాగా 10 ఏళ్ల పాటు అట్లా చూడాలి అంటారు. అంటే అది నేర్చుకునే ప్రాబబ్లీ వయసు కనుక ఆ సమయంలో వాడిని తగినటువంటి పద్ధతిలో నడిపించడం అనేది అవసరం అనే ఉద్దేశంతో అలా చెప్పుంటారు. కానీ 15 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఎట్లా ట్రీట్ చేయాలి పిల్లల్ని ఆదేశిస్తే లాభం లేదు. ఆ పిల్లలతోటి పుత్రం మిత్రవత్ ఆచరేత్, ఒక స్నేహితుడితోటి ఎట్లా మనం ప్రవర్తిస్తామో అట్లానే ప్రవర్తించాలి. మరో రకంగా ప్రవర్తిస్తే అప్పటికే వయసు వచ్చేసింది, కాస్త మేజర్ అయిపోయాడు కనుక
గట్టిగా ప్రవర్తిస్తే 4 తంతాడు వీడిని చెప్పినటువంటి వాడిని అనమాట. అంటే తండ్రినే తన్నేవాడు అవుతాడు. చేత వాడి చేత తన్నించుకోవడం కంటే మంచిగా పని చేయించుకోవడం అవసరం అనుకున్నప్పుడు వాడిని కాస్త బతిమాలో బామాలో. పుత్రం మిత్రవత్ అంటే ఒక స్నేహితుడితోటి మనం ఎట్లాగైతే ప్రవర్తిస్తాం, మంచిగా చెప్తాం, మంచిగా వింటాం, వారితో సలహా చేస్తాం, సంప్రదింపులు చేస్తాం, చేసి అట్లాగా మనం ప్రవర్తించే ప్రయత్నం చేస్తే సవ్యంగా ఉంటుంది, మైత్రి సవ్యంగా ఉంటుంది అన్నమాట. అందుకోసమని అలాంటి వాళ్ళ విషయంలో చెప్పాల్సినటువంటి అంశాలని అది కర్తవ్యాలు కావచ్చు, అకర్తవ్యాలు కావచ్చు, నియమాలు కావచ్చు, నీతులు కావచ్చు, ఏవైనా అవి చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి అని మనకి తెలియడం కోసమని మన ఋషులు మహానుభావులు కావ్యాలని రచించారు. వాళ్ళ పర్పస్ కావ్యాలను రచించడంలో మనకి ఏదైనా ఒక ఇతిహాసాన్ని, ఇతిహాసం ద్వారా మన జీవితానికి పనికొచ్చేటటువంటి ఒక నీతిని, ఒక విధానాన్ని అలవాటు చేయాలి అని. రఘువంశం అనే మహాకావ్యం, దాంట్లో కాళిదాసు రాసేటప్పుడు అయ్యా మహానుభావులైనటువంటి పెద్దవాళ్ళు ఈ వయసు వచ్చేదాకా శాస్త్రాలు చదివేవారు, ఈ వయసు వచ్చేదాకా సుఖాలు అనుభవించేవారు, ఈ వయసు వచ్చేదాకా వనవాసం చేసేవారు, ఆ తర్వాత యోగేన అంతే తను త్యజాం, యోగంతో ఉండేవారు అని చెప్పి సూరుకుంటాడంతే. నువ్వు అలా బతకవయా అని అండండి. ఎందుకంటే అది మిత్రుడికి చెప్పేటటువంటి సజెస్టివ్ మేనర్ అన్నమాట. అది ఒక సలహా ఇచ్చే రీతిలోనే ఉంటుంది తప్ప ఆదేశించేటటువంటి రీతిలో ఉండదు. అది కావ్యం కాంతా సంహితం అని అంటారు. మిత్ర సంహితమో కాంతర సంహితమో. మిత్రుడితో ఎట్లా ప్రవర్తించాలో, అలాగే ఒక స్త్రీతో ఎట్లా ప్రవర్తించాలో, భార్యతో అనుకోండి ఎట్లా ప్రవర్తించాలి, భార్యని ఇలా చేయి అంటే ఓయా ఏమో ఇలా చేద్దామా, మంచిగా మాట్లాడితే ఓ తప్పకుండా అంటారు, హాయిగా చేస్తారు. అంతేకాని ఆదేశించి పని చేయించుకోవాలంటే తిరిగి వాళ్ళే 2 చీపులు తిరిగేశారంటే తర్వాత వాడి పని అక్కడితోటి సమాప్తం అన్నమాట. సో అంచేత అలా ఉండకూడదు. అది కాంతా సంహితం అంటే చక్కగా ప్రేమతోటి మంచిగా మాట్లాడి లాలించి బుజ్జగించి పని చేయించుకోవడం అని. మానవ జన్మ అలాగే ఎదిగినటువంటి జన్మ మిగతా ప్రాణుల కంటే. ఎందుకోసమనంటే ఈ జన్మలో మనస్సు అనేటటువంటి ఒక పరికరం వీడికి ఉంటుంది. ఈ పరికరం స్వతంత్రంగా ఆలోచన చేయించేట్టుగా ఉంటుంది కనుక దీనికి చెప్పేటప్పుడు ఏదైనా ఒక ఉదాహరణ ఇచ్చి అయ్యా ఇది ఇలా ఉంటే బాగుంటుందయ్యా, అలా ఉంటే బాగుంటుందయ్యా అని చెప్పడం అనేటువంటిది మంచిదన్నమాట. మానవ జన్మ వచ్చింది అసలు దేనికోసం? మిగతా ప్రాణుల్లాగా ఏదో కేవలం తినడానికి తిరగడానికి ఒక రోజున పోవడానికి కాదు. ఇది ఏదో కొంత సాధించడం కోసం వచ్చిన జన్మ మనిషి జన్మ. మిగతా జన్మల కంటే చక్కగా ఆలోచన కూడా కలిగినటువంటి జన్మ. చాలా రకాలైనటువంటి ఫ్యాకల్టీస్ ఈ శరీరానికి ఉన్నాయి కదా. మిగతా వాటికి లేనిటువంటి యోగ్యతలు ఈ మానవ శరీరానికి ఉన్నాయి. మాట్లాడగలదు, నడవగలదు, రకరకాలుగా ఆలోచన చేయగలదు, ఏది తగును ఏది తగదు నిర్ణయం చేసుకోగలదు. సో ఇలాంటి యోగ్యతలన్నీ ఉన్నాయి. అంచేత మిగతా వాటిలాగా ఊరికనే ఏదో తినడం తిరగడం ఆ తర్వాత జీవితాన్ని ముగించడం అనేటటువంటిదే లక్ష్యం కాకూడదు. ఏదో పొందాలి. పొందడం కోసం ఏర్పడ్డటువంటి జీవితం మానవ జన్మ. ఏమిటి పొందాలి అంటే ఉన్న వాటిలో మంచిదేదో దాన్ని పొందాలి. ఎవరైనా అదే కోరుకుంటారు కదా. ఉన్న పొందవలసినటువంటి వస్తువులు ఓ బోర్డని ఉండేటప్పుడు ఓ 10 20 ఉన్నాయనుకుందాం. అందులో ఉన్న వాటిలో ఏది బెటర్, ఏది కాస్త మంచిది చూసి దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటాం, పొందాలి అనుకుంటాం.
మరి పొందాలి అంటే దానికి ఏదైనా సాధన కూడా అవసరం కదా, మంచి సాధన కూడా చేసుకోవాలి. పొందాల్సిన వాటిలో గొప్పది ఆత్మవస్తువు. అంటే మనకంటే మించిన గొప్ప వస్తువు అంటూ ప్రపంచంలో మరొకటి లేనే లేదు. మనం అంటే ఎవరు? శరీరమా, ఇంద్రియాల, లేక ఆత్మ? ఇది మనకి తెలియాలి. నిజానికి మనం అంటే ఆత్మ. అది ఉన్న వాటిలో కల్లా అతి ఉత్తమమైనటువంటి, అతి గొప్పదైనటువంటి వస్తువు. ఉపనిషత్ చెప్తుంది మనకు ఒక చోట, హిరణ్మయేన పాత్రేణ సత్యస్య అపిహితం ముఖం. ఈ జీవుడికి పేరు సత్యం అని పెట్టిందండి. అంటే ఎప్పుడు ఉండేవాడు, మారకుండా ఉండేవాడు, నశించని వాడు కనుక వీడికి సత్యం అని పేరు పెట్టింది. ఈ సత్యస్య ముఖం, మనకి నోరు ఎట్లాగైతే ఏ ప్రవృత్తికైన ఆధారము, అటు తిని పెరగాలన్నా, ఇది మాట్లాడి మంచితనం సాధించుకోవాలన్నా మనకి నోరే కదా సాధనం. ఈ నోరు ఎంత అవసరమో ఈ ప్రాణికి, అట్లా జీవుడికి కూడా మనస్సు అనేటటువంటిది నోరు లాంటిది. అంచేత దానికి సత్యస్య ముఖం అని పేరు పెట్టిందండి ఉపనిషత్తు. ఈ సత్యస్య ముఖం ఏమైంది? హిరణ్మయేన పాత్రేణ అపిహితం. బంగారు పాత్ర, అందులోకి దీన్ని పెట్టి శుభ్రంగా మూత వేసారు ఎవరికి కనిపించకుండా. ఏమిటా పాత్ర మంచిది, కానీ మూతేస్తే అది బంగారు పాత్ర అయినా ఒకటే, ప్లాటినం పాత్ర అయినా ఒకటే, మట్టి పాత్ర అయినా ఒకటే, రాగి పాత్ర అయినా ఒకటే కదా. అందులో మూతేసి ఉన్నంతవరకు ఉపయోగం లేదు. అందులోంచి బయటకు వస్తే అప్పుడు అది గొప్ప. ఇప్పుడు దీన్ని మూత పెట్టినటువంటి ఆ పాత్ర ఉండేది హిరణ్మయమైన పాత్ర, బంగారుమయమైనటువంటి పాత్ర. అంటే దాంట్లో రెండు ఉన్నాయి, ఒకటి విలువ ఉంది, రెండు ఆకర్షణ కూడా ఉంది. దేనికి ఉంది విలువ, ఆకర్షణ? మనని మూతేసి పెట్టింది ఎవరు? ఈ శరీరం. ఈ శరీరంలో మనని కట్టి పెట్టింది మనకు ఉండేటటువంటి అహంకారం. దీనివల్ల మనం ఇక్కడ బద్ధులమై ఉన్నాము. దీనికి ఈ నోరు మాట్లాడే ఫస్ట్ ఇక్కడ దీనికి మూసేసి ఉంది. ఇది ప్రవర్తించడానికి అవకాశం లేకుండా ఉంది. దీనికి మనస్సు చాలా గొప్ప పరికరం. ఇట్స్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్, బెస్ట్ టూల్. కానీ అది మనం ఎట్లా తయారు చేస్తే అట్లా అవుతుంది, దాన్ని ఎట్లా మలిస్తే అట్లా ప్రవర్తిస్తుంది. ఏదో పని చేయాలి కదా, సాధన చేయాలి కదా. దీన్ని తెరవాలి అంటే సాధన కావాలి, ఇందులోంచి బయటికి రావాలంటే కావాలి. ఇది ఆకర్షకమైనది, విలువైనది. మనకుండేటటువంటి మనని మూసిన పాత్ర మన శరీరం. ఈ శరీరం కూడా బంగారం లాంటి దేశం అండి అంటే, లేదండి మా శరీరం నల్లగా ఉందండి, బట్ స్టిల్ శరీరానికి ఉండే రంగు ఇంపార్టెంట్ కాదు. శరీరం అనేటటువంటిది ఒక అద్భుతమైన ఒక పరికరం. దీన్ని నువ్వు మూత వేసుకోవడానికి పనికొస్తావా, దాని విలువని వాడుకోవడానికి ఉపయోగించుకుంటావా, దట్ ఈజ్ యువర్ చాయిస్. అది మన చేతుల్లో ఉంటుందన్నమాట. నిజానికి మన శరీరం ఎంత ఆకర్షకం అంటే దీన్ని దాటి మరొక అడుగు కూడా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వదు. ఆకర్షణ అంటే అదే కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా ఉంటే ఇప్పుడు గోడ మీద ఒక పిక్చర్ చూసామనుకోండి, రకరకాల మ్యూరల్స్ లాంటివి వేస్తుంటారు గోడల మీద, అందమైనటువంటి బొమ్మ వేస్తారు. ఆ బొమ్మను చూస్తే అబ్బా ఎంత బాగుందండి, ఓహో అది ఎంత బాగుంది, ఇదంత బాగుంది, ఇదంత బాగుంది అని మనం చూస్తూ అక్కడ దాని దగ్గర ఉండిపోతాం, లోపలికి వెళ్ళడం మర్చిపోయి. ఆకర్షకము అన్నమాట. మనకి తమాషాగా చెప్తారు రామాయణంలో, దశరథ మహారాజు గారికి రాముడు అంటే భలే ప్రేమ కదా, చాలా ఇష్టం. 60,000 ఏళ్ళకి పుట్టాడు. ఆయనకేం దేనికి సంపదలకి లోటు లేదు. ఆయన యువరాజు కనుక ఆయనకంటూ ఉండేటువంటి భావన వేరే ఉంటుంది. రామచంద్రుణ్ణి సహజంగా ఆయనకు ఉండే మంచి లక్షణాల చేత, మంచి గుణాల చేత లోకమంతా ఆయన్ని ప్రేమించింది.
ఎప్పుడు ఆయన చూడడానికి జనాలు వస్తూనే ఉండేవారు అనమాట. మరి అస్తమానాల జనాలు వస్తూ 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 ఉంటే ఈయనకి డిస్టర్బెన్స్ కదండి. ఈయన ఎప్పుడు చదువుకోవాలి, ఏదో కొన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, కాసేపు పడుకోవాలి, కాసేపు ఆడుకోవాలి, ఎన్నో పనులు చేసుకోవాల్సి ఉంటుంది కదా. మరి వచ్చే జనాలు ఎప్పుడు అలా చూడడానికి అలా వస్తూ 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 ఉంటే ఈయన పనులు ఏం చేసుకుంటాడు ఈయన? అంచేత జనాలని పోనీ రావద్దు అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రాజుగారు కదా, ప్రజల్ని ఆయన అనుకూలంగా ఉండేటట్టుగానే ఉండాలి. అంచేత రావద్దు అనడానికి లేదు. మరి రానిస్తేనేమో ఈయనకి సుఖం ఉండదు. అంచేత ఏం చెయ్యాలని ఆలోచించేటండి. ఆలోచించి ఆయన భవనానికి మొత్తం చుట్టూను ఆ బయట ఉండేటటువంటి ఫసాడ్ అంటాం కదా, భవనపు బయటి భాగాన్ని, దానంతటిని అతి సుందరమైనటువంటి మ్యూరల్స్ తోటి అలంకరణ చేసి పెట్టేసేటండి. మంచి చక్కటి చిత్రాలు, అద్భుతమైనటువంటి రకరకాల చిత్రాలు చెక్కించి పెట్టేసేటండి. ఎంత అందమైన చిత్రాలంటే రాముడిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ దాకా వచ్చాక గుమ్మం దాకా ఆ గుమ్మానికి ఉండేటువంటి ఆ నగిషీలు, ఆ డిజైన్ చూసి వా అని ఆ నోరు తెరిచి ఉండిపోయేవాటండి. అక్కడి నుంచి ఆ పక్కది, అక్కడ దాకా ఆ పక్కది, దాని పక్కడితే ఆ పక్కది, వీటిని అలా చూసుకుంటూ 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 మొత్తం ఆ భవనానికి అలా తిరుక్కుంటూ శుభ్రంగా ప్రదక్షిణ చేసుకుంటూ కూర్చునేవారట. ఒకసారి చూస్తే సరిపోయేది కాదట, మళ్ళీ చూద్దామని అనిపించే అంత అందంగా ఉండేవి. ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని పాత ఆలయాల్లో శిల్పాలు చెక్కి పెడుతుంటారు. ఏం అద్భుతంగా ఉంటాయండి ఆ శిల్పాలు. అది చూస్తున్న కొద్దీ చూడబుద్ధి అవుతూ ఉంటుంది. అట్లాంటివి రాముడి యొక్క భవనం చుట్టూ పెట్టాడు. ఎవరో వాటి మీద దృష్టి వెళ్లకుండా రాముడి మీదే దృష్టి, లేదా రాముడికి చేయాల్సినటువంటి పని మీదే దృష్టి ఉన్నవాడు ఎవడికో మాత్రమే వీటిని అతిక్రమించి రాముడి దగ్గరికో పనిలోకో వెళ్ళగలిగేటటువంటి యోగ్యత ఉంటుంది తప్ప అదర్వైజ్ నో. తమాషాగా చెప్తాడన్నమాట వాల్మీకి. సుమంత్రుణ్ణి పంపించాడు రామచంద్రుడు దగ్గరికి, వెళ్ళి ఆయన తీసుకురావయ్యా అని దశరథుడు ఆ పట్టాభిషేక సమాచారాన్ని ఆయనకి ప్రకటించాలి అని. ఈయన వెళ్ళినప్పుడు ఆ రామచంద్రుడికి అంతఃపుర ద్వారం ఉంది అక్కడ. అంటే ఆ మంత్రి గారు సుమంత్రుడు తదంతఃపుర ద్వారం అతీత్య మహామతి అంటాడు వాల్మీకి. మహామతి తీసుకున్న లక్ష్యం చెదర్చకుండా స్థిరంగా ఫోకస్ చేయగలిగినటువంటి బుద్ధిమంతుడు కనుక సుమంత్రుడు. అతీత్య అంతఃపుర ద్వారం, ఇంకోళ్ళు ఎవరైతే ఆ ద్వారాన్ని అలాగా టక్మని గబగబా అతిక్రమించే లోపలికి వెళ్ళడం అనేటటువంటిది అసంభవం. అక్కడ ఉండే అలంకరణలు అలాగే వాళ్ళని వెళ్ళనివ్వవు. ఆ వాటిలోనే తిరుగుతూ మర్చిపోతారు. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు ఫోన్ పట్టుకుంటే అందులో ఏదైనా ఒకటి స్టార్ట్ చేశారనుకోండి, ఒక దాంట్లోంచి ఒకటి అలా పోతూనే ఉంటారు తప్ప ఇంకా చుట్టూ పక్కన కూర్చుని ఏమొస్తున్నా ఏమి పోతున్నా వాళ్ళు తడిసిపోతున్నా కూడా వాళ్ళకి దాంట్లో దృష్టి పోనంత జూదగాళ్ళలాగా, వ్యసనపరుల్లాగా దాంట్లో మునిగిపోయి ఉంటుంటారు. తప్పు పాపం వాళ్ళది కాదు, ఆ పరికరానికి ఉండేటువంటి ప్రమాదం అది. ఆ చిత్రాలకు ఉండేటటువంటి శక్తి అనమాట అండి. అలాగ తనలోకి లాక్కుని అలా ఉండిపోయేటట్టు చేసేది. అంచేత దాటి వెళ్ళడమే చాలా కష్టం అని అంటారనమాట. అవి ఎట్లాగైతే దాటి లోపల ఉండేటటువంటి ఆ రామచంద్రుడిని లేక తత్వాన్ని చూడటానికి పర్మిట్ చేయవో, అలాగే మనకుండేటువంటి బాడీ కూడా దీన్ని దాటి మనకి లోపల మనం ఒకడు ఉన్నాం అనేది చూడ్డానికే అవకాశం ఇవ్వనంత అందమైన బాడీ మనందరికీ తెలుసును. ఇదేం కొత్త ఏం కాదు ఇది. దీనికి వేదాంతం కూడా అక్కర్లేదు. దీనికి మనం ఇప్పటికేదో కొంత వయసు మనకు అందరికీ వచ్చి ఉంటుంది, రైట్? మనం చిన్నప్పటి నుంచి మన మొహాన్ని చూసుకుంటున్నాం అద్దంలో, అవునా? ఇప్పటిదాకా మానేమా? చూసిన తర్వాత ఇది ఎప్పుడు చూస్తుండే మొహమే కదరా,
మళ్ళీ చూడాలని అనిపించింది ఎప్పుడైనా మీకు? మీ మొహం చూసుకుంటూ ఉండేటప్పుడు పొరపాటును కూడా అనిపించదు. మన మొహం చూస్తే పక్కవాడికి వాంతి రావచ్చు, లేదు పక్కవాడికి బోరు కొట్టచ్చు. కానీ మనకి మాత్రం ఇంకా అలా చూసుకోవాలి, ఇంకా ఇలా దువ్వి చూసుకోవాలి, అలా దువ్వి చూసుకోవాలి, ఇలా అలంకరించి చూడాలి, అలా అలంకరించి చూడాలి అని అనిపిస్తుంది తప్ప, అరే రోజు చూసే మొహమే కదా, ఇందులో కొత్తగా ఏం మలవలేదు, ఉన్నవేవి పోలేదు, ఇంకెంతకాలం చూస్తామని అనిపిస్తుంది ఎప్పుడైనా మనకి? ఒక మొహాన్ని గురించి చెప్తున్నాం, మొహం ఒకటే కాదు, బట్ ద ఎంటైర్ బాడీ ఈజ్ లైక్ దట్. ఇదొక ఆకర్షకమైనటువంటి పాత్ర. ఎవరిది వాళ్ళకి, పక్క వాళ్ళకు ఉంటుందా ఉండదా అని చెప్పట్లేదు, ఎవరిది వాళ్ళకి బంగారు పాత్ర. కానీ దీని యొక్క ప్రభావం చేత, దీనికి ఉండే అందం చేత, దీనికి ఉండే ఆకర్షణ చేత, అది బయట వాళ్ళకంట లేదు, ఎవరిది వాడికి, ఆకర్షణ చేత మనస్సు దీన్ని దాటి లోపలికి వెళ్ళాలి అని అనుకోవటం లేదు. అంటే మానసిక ప్రవృత్తి అరికట్టబడింది. మానసిక ప్రవృత్తి లోపలికి వెళ్ళవలసింది కాస్త కేవలం బహిర్ముఖంగానే ఉండిపోయింది. ఇది మనకు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. తస్మాత్ పరాంగ్ పశ్యతి నా అంతరాత్మన్. నచికేతస్సుకి చెప్తాడు యమధర్మరాజు గారు, ఈ ఇంద్రియాలన్నీ బయటికి చూసేటటువంటి వాటిగానే తయారయ్యాయి. ఆ తయారు చేసినటువంటి పరమాత్మ ఎవడో వీటిని అట్లా బహిర్ముఖాలుగానే తయారు చేశాడు. అందుచేత ఇంద్రియాలు బయటవే చూస్తాయి. ఇవి బయటవి చూడడం కాదండి, వెనకాతలుండే మనస్సుని కూడా లాగి 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 తమ వైపుకే, తాము ఏ బయటి అందాలని చూస్తూ మగ్నమై ఉన్నాయో వాటికేసే మనస్సును కూడా లాక్కొస్తుంటే, మనస్సు కాస్త బలహీనం కనుక అయినట్టయితే వాటి వెంట పడిపోవలసినటువంటి స్థితి ఏర్పడుతుంది. మనస్సు బలమైంది అనుకోండి, అప్పుడు వాటిని కూడా అరికట్టి లోపల ఉండేటటువంటి ఆ ఆత్మ వైపు నడిపించగలుగుతుంది. కానీ మనకెవరికైతే ఇప్పుడు అలా లేదు కదా, మనకి వెంటనే ఇప్పుడు ఆత్మను దర్శిద్దామని కోరిక ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళ. మనకెప్పుడు కూడా ఇంకా బాహిరమైనటువంటి ప్రాపంచిక విషయాల యొక్క ఆకర్షణ, వాటి ఆర్జన, అనుభవము, వాటితోటే మనం బతుకుతున్నాం. కానీ ఉన్న వాటిలో విలువైన వస్తువు మనకి ఆత్మ అని తెలుసును మనకి. ఎందుకంటే లోపల మనం ఉంటే ఇంతకీ విలువ వస్తుంది ఈ శరీరానికి. ఆ లోపల నుంచి కనుక ఆత్మ పైకి పోయింది అని అంటే ఇంత విలువైన శరీరాన్ని కాల్చడై కనిపించకుండా చేయడానికి తప్ప మరి దేనికి పనికిరాదు. ఇది ఎంత గొప్పదైనా, ఎవడి శరీరమైనా అంతే, దానికి విసర్జన క్రమం అంటే దాని విలువ అంతా, దాని ఆకర్షణ అంతా. ఇప్పుడు ఈవేళ ఇలా ఉండడానికి కారణం వెనకాతలు ఉండేటువంటి ఆత్మ. మరి అలా ఉండేటప్పుడు మనం ఆ ఆత్మని కదా పొందాలి. ఆ ఆత్మని పొందడం అనేటటువంటిదే దాని గురించి తెలుసుకొనుట, ఆత్మజ్ఞానము. మానవ జన్మ వచ్చింది ఆత్మజ్ఞానం కోసం వచ్చింది. మనం చేయాల్సింది ఆ ఆత్మ దర్శనాన్ని మనం పొందే ప్రయత్నం చేయాలి. ఈ ఆత్మ దర్శనాన్ని పొందాలి అని ఎవడైతే సాధన చేస్తాడో ఆ సాధనకి యోగం అని పేరు పెట్టారు. ఆ చేసే వ్యక్తిని యోగి అన్నారండి. ఇది ఒక యోగం అన్నమాట. అయితే ఈ చేసేటటువంటి యోగానికి వీడికి పరికరం ఏమిటి? ఏదో పరికరం కావాలి కదా చేయాలండి. ఏదైనా ఒక కార్యం చేయాలంటే వీడికి ఒక పరికరం కావాలి. ఏదా పరికరం? మనస్. ప్రధానమైన పరికరం మనస్. దీన్ని మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి? మనస్సుకి దేనికోసమని ఇవ్వాలి, ఏ ఏ పనులు చేయించాలి, ఇవి చెప్పడమే కృష్ణుడి యొక్క తాత్పర్యం 6వ అధ్యాయం దాకా. అందులో 6వ అధ్యాయంలో ఈ మనస్సుని మనం సరి అయినటువంటి క్రమశిక్షణలో నడపాలి అని చెబుతూ ముందుకి తీసుకెడుతున్నాడు. యథా దీపో నివాతస్థ
నేంగతే సోపమా స్మృత అంటూ 6వ అధ్యాయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.